బజార్. నేను మీ యాంకర్ హాసిని. టుడే సినిమా బజార్ ఫిలిం న్యూస్ కి స్వాగతం, సుస్వాగతం. తాజా సినిమా వార్తలు, గాసిప్స్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్, సినిమా రివ్యూలు మరియు స్పెషల్ ఇంటర్వ్యూస్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వినాయక చవితి కానుకగా ఆగస్టు 27న విడుదల కానున్న మాస్ మహారాజా రవితేజ మాస్ జాతర చిత్రం. మాస్ మహారాజా రవితేజ కథానాయకుడుగా భాను భోగవరం దర్శకత్వంలో రూపొందిన 75వ చిత్రం మాస్ జాతర సితారా ఎంటర్టైన్మెంట్, ఫ్యాక్షన్ 4 సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇప్పటికే విడుదలైన గ్లిప్స్ తో భారీ అంచనాలు తెచ్చుకుంది. శ్రీలీల కథానాయికగా నటిస్తుండగా బీమ్ సిసరోలియో సంగీతం అందిస్తున్నారు. తూ మేరా లవ్ పాటతో సంగీతంగా హిట్ కొట్టి వినాయక చవితి కానుకగా ఆగస్టు 27న ఈ చిత్రం థియేటర్ లో విడుదల కానుంది. వింటేజ్ కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల్ని అలరించేందుకు మాస్ జాతర సిద్ధమవుతుంది. ఈష్ వర్సెస్ రణబీర్ రామాయణంలో భారీ యాక్షన్ మొదలైంది. భారతీయ సినీ చరిత్రలో ప్రతిష్టాత్మకంగా మారిన రామాయణం చిత్రం మరింత అంచనాలను పెంచింది. యష్ రావణుని పాత్రలో నటించడమే కాకుండా సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ గాయ్ నోరిస్ ఆధ్వర్యంలో యాక్షన్ సన్నివేశాలు రూపొందించబడుతున్నాయి. నితేష్ తివారీ దర్శకత్వంలో సమిత్ మల్హోత్రా, యాష్ కలిసి నిర్మిస్తున్న ఈ మైత్రి హాసికా చిత్రంలో రణబీర్ కపూర్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. రామాయణం పార్ట్ 1 దీపావళి 2026 లో, రెండో భాగం దీపావళి 2027లో గ్రాండ్ రిలీజ్ కానుంది. సెట్స్ ఫోటోలో యాష్ శక్తివంతమైన రావణుడిగా ఆకట్టుకుంటుండగా ఈ ప్రాజెక్టు భారతీయ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించనుంది. సినిమాకు గద్దర్ అవార్డ్స్ లో స్పెషల్ జ్యూరీ అవార్డు గెలుచుకున్న దర్శకత్వ ద్వయం సందీప్ సుజిత్, కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కిన కా సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న దర్శకులు సందీప్ సుజిత్ తాజాగా వీరి గౌరవం అందుకున్నారు. ఈ అవార్డు వీరి ప్రతిభకు లభించిన ప్రత్యేక గౌరవంగా నిలిచింది. కా మూవీ టీమును ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ తమ ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది. గత ఏడాది దీపావళికి విడుదలైన కా సినిమాలో తన్వీరామ్, నయన్ సారిక కథానాయకులుగా నటించగా శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై చింతా గోపాలకృష్ణారెడ్డి నిర్మించారు. త్వరలో మరిన్ని ఎగ్జైటిక్ ప్రాజెక్ట్ తో సందీప్ సుజిత్ ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఘనంగా సోమో ఐరానిక్ ఆర్ట్స్ క్రియేషన్స్ కొత్త బ్యానర్ లోగో ఆవిష్కరణ. ప్రస్తుతం టాలీవుడ్ వేగంగా ప్రపంచ స్థాయికి ఎదుగుతున్న వేళ ఇండస్ట్రీలో మరో కొత్త ప్రొడక్షన్ హౌస్ సోమో ఐరానిక్ ఆర్ట్ క్రియేషన్ ఎంట్రీ ఇచ్చింది. గురువారం ఈ బ్యానర్ లోగోను అధికారికంగా లాంచ్ చేయగా సంస్థ అధినేత జేజే మీడియాతో మాట్లాడుతూ తమ ప్రస్థానాన్ని లక్ష్యాలను వివరించారు. టాలీవుడ్ లో నిర్మాతగా రావడం గర్వంగా ఉంది. పరిశ్రమ పెద్దలు, ఫిల్మ్ ఛాంబర్ మాకు మంచి మార్గదర్శకం, సహకారం లభించింది. మా బ్యానర్లో లోగోతో చూపించినట్లు ఈ వెలుగును అందరితో పంచాలని మా ఆశయం. కొత్త టాలెంట్ కు ప్రోత్సాహం ఇచ్చేందుకు, కొత్త కథలను తెరపైకి తీసుకొచ్చేందుకు మా బ్యానర్ ముందుండబోతుంది. త్వరలో మా బ్యానర్ పై ఒక భారీ సినిమా మొదలవుతుందని తెలిపారు. సోమో ఐరానిక్ ఆర్ట్స్ క్రియేషన్స్ నుంచి రాబోయే ప్రాజెక్టు పై ఇప్పటికీ ఇండస్ట్రీలో ఆసక్తి పెరుగుతుంది. నవీన్ చంద్ర చేతుల మీదుగా యముడు టీజర్ ఆకట్టుకునే విజువల్స్ ఆరా. ప్రస్తుతం ఆడియన్స్ రెగ్యులర్ కమర్షియల్ సినిమాల కంటే కాన్సెప్ట్ బేస్ కథల వైపు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అదే ట్రెండ్ లో యముడు అనే మైథలాజికల్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ వస్తుంది. జగన్నాథ పిక్చర్స్ బ్యానర్ పై జగదీష్ ఆమంచ్ హీరోగా దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో శ్రావణి శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. ఇప్పటికి విడుదలైన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ లో మంచి క్యూరియాసిటీ పెంచిన ఈ చిత్రం నుంచి తాజాగా టీజర్ ను నవీన్ చంద్ర విడుదల చేశారు. సిటీలో అమ్మాయిలు అదృశ్యమవుతూ నాటకాలలో యముడు వేషం వేసే వ్యక్తికి హత్యలతో సంబంధం ఉందేమో అన్న సస్పెన్స్ టీజర్ నచ్చింది. ధర్మో రక్షితీ రక్షిత అనే ఉపశీర్షికతో హిందూ ధర్మాన్ని ఆధారంగా తీసుకుని కొత్త కోణంలో కథను చెప్పబోతున్న ఈ చిత్రం టీజర్ ఇప్పటికే ఆసక్తి రేకెత్తిస్తుంది. విశ్వరెడ్డి వంగ, కెమెరా వర్క్స్, భవానీ రాకేష్ బీజిఎం ఈ థ్రిల్లర్ కు మునుపటి స్థాయిని తీసుకొచ్చారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కానున్నాయని మేకర్స్ ప్రకటించారు. షష్ఠపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చారు. మ్యూజికల్ మాస్ట్రో ఇసైజ్ఞాని ఇళయరాజా సంగీతం అందిస్తే సినిమాకి ప్రత్యేకమైన విలువ. అలాంటి వెటరన్ ప్రస్తుతం షష్ఠపూర్తి సినిమాకు సంగీతాన్ని అందించడమే కాదు, ప్రమోషన్స్ లోనూ చురుగ్గా పాల్గొంటున్నారు. మా ఏఐఐఈ ప్రొడక్షన్స్ బ్యానర్ పై డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, అర్చన, రూపేష్, ఆకాంక్ష సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రానికి పవన్ ప్రభా దర్శకత్వం వహించారు. మే 30న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఇళయరాజా, దర్శకుడు పవన్ ప్రభా, నిర్మాత రూపేష్, లిరిసిస్ట్ చైతన్య ప్రసాద్ కలిసి ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఇళయరాజా తన సింపని ప్రయోగం, సంగీత ప్రయాణం, ట్రెండ్ గురించి, ఏఐ గురించి తన అభిప్రాయాన్ని చెప్పారు. షష్ఠపూర్తి కథ కొత్త టీంను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో చేశానని తెలిపారు. పవన్ ప్రభా చిన్నప్పటి నుంచి ఇళయరాజా పాటల అభిమానిగా ఉండడం, తన మొదటి ప్రాజెక్టుని ఆయన ఫైనల్ చేయడం వెనక ఉన్న కథను చెప్పారు. రూపేష్ తమలాంటి కొత్త వాళ్ళకు ఇళయరాజా గారి ప్రేమ, సపోర్ట్ గురించి పంచుకున్నారు.
చైతన్య ప్రసాద్ తొలిసారి ఇళయరాజా గారి సంగీతానికి పాట రాసిన అనుభూతి ఇచ్చారు. ఇక షష్టి పూర్తి ఓ మ్యూజికల్ ఫిల్మ్ గా అందరినీ అలరిస్తుందని, సినిమాలో 6 పాటలు అద్భుతంగా వచ్చాయని టీం ధీమా వ్యక్తం చేసింది. సంగీత్ శోభన్ మిస్టరీ ఎంటర్టైనర్ గ్యాంబ్లర్స్ నుంచి రాజొక్కడే రాని ఒక్కటి లిరికల్ సాంగ్ విడుదల. సంగీత్ శోభన్ యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్నాడు. ఇప్పుడు ఒక మిస్టరీ ఎంటర్టైనర్ తో మరో కోణం చూపించబోతున్నారంటే థ్రిల్ కలుగుతుంది. థ్రిల్లింగ్ అంశాలు, ట్విస్టులు, కొత్త కాన్సెప్ట్ అన్నా వినగానే కుర్రలో క్యూరియాసిటీ పీక్స్ చేరిపోతుంది. శశాంక్ తిరుపతి మ్యూజిక్, కిట్టు విస్సా ప్రకట సాహిత్యం, సాయిదేవ హర్ష, శశాంక్ తిరుపతి, వినాయక్, జీకే సంపత్, జయశ్రీల వాయిస్లతో ఈ సాంగ్ సినిమాలో ఎంతో కీలకంగా ఉండబోతుందో అర్థమవుతుంది. ఇలాంటివి చూస్తుంటే టాలీవుడ్ లో కొత్తతనం ఎంత పెరిగిపోతుందో తెలుస్తుంది. మీరు వెయ్యిన ఈ డీటెయిల్స్ అప్డేట్ చదువుతుంటే అసలు సినిమా రిలీజ్ కోసం కౌంట్ డౌన్ మొదలు పెట్టాలి అనిపిస్తుంది. గద్దర్ అవార్డులో సత్తా చాటిన కమిటీ కుర్రోళ్లు సంతోషం వ్యక్తం చేసిన నిహారీ కొనిదల, యదువంశీ. కమిటీ కుర్రోళ్లు విజయ యాత్ర, దానికి గద్దర్ అవార్డులో లభించిన గౌరవం నిజంగా అభినందనీయం. నిహారిక కొనిదల తన నిర్మాణ వ్యాసంగంలో చేసిన ఈ ప్రయత్నం దర్శకుడు యదువంశీ తన తొలి చిత్రంలోనే సమాజానికి అవసరమైన అంశాలను హృదయానికి హత్తుకునేలా చెప్పడమే కాకుండా అవార్డులను గెలుచుకోవడం నిజంగా గొప్ప విషయం. తెలంగాణ ప్రభుత్వం 14 ఏళ్ల తర్వాత గద్దర్ పేరుతో రాష్ట్ర అవార్డులు ప్రకటించి ఈ తరహా సినిమాలకు ప్రోత్సాహం ఇవ్వడం కూడా తెలుగు సినిమాకు ఒక మంచి సంకేతం. నూతన ప్రతిభకు ఇచ్చే ప్రాధాన్యత, సామాజిక సమస్యలను సినిమాల ద్వారా తెచ్చే ఆవశ్యకతను గుర్తించి గౌరవించడం చాలా సంతోషకరం. గోదావరి నేపథ్యం, ప్రేమ, అనుబంధాలు, ఇలా గ్రామీణ జీవనశైలిని కళ్ళకు కట్టినట్లు చూపించడంలో కమిటీ కుర్రాలు టీం చేసిన పని, అది తెరపై అందిన స్పందన ఇప్పుడు వచ్చిన అవార్డులతో మరింత అర్థవంతమైంది. సినిమా యూనిట్ మొత్తానికి, ముఖ్యంగా నిహారిక కొనిదెల, యదువంశం టీం అందరికీ కూడా శుభాకాంక్షలు. మాస్ జాతర రిలీజ్ డేట్ లేటెస్ట్ అవాయిడెడ్ వచ్చేసింది. టాలీవుడ్ లో మోస్ట్ ఎనర్జిక్ హీరోలతో మాస్ మహారాజా రవితేజ పేరు ముందు వరుసలో ఉంటుంది. యంగ్ హీరోయిన్ శ్రీలతో కలిసి ఆయన నటిస్తున్న రెండో సినిమా మాస్ జాతర ఇప్పటికే భారీ హైప్ ను సొంతం చేసుకుంది. కొత్త దర్శకుడు భాను భోగవరం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మొదటగా మే నెలలో విడుదల కావాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాలతో వాయిదా పడింది. అయితే ఇప్పుడు ఫ్యాన్స్ కోసం గుడ్ న్యూస్ అందింది. మేకర్స్ తాజాగా రవితేజ మాస్ లుక్ తో పోస్టర్ విడుదల చేసి ఆ సినిమాను ఆగస్టు 27న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి సంగీతం బింగ్స్ సిసిరోలియో అందించగా, నిర్మాణ బాధ్యతలు సితారా ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ 4 సినిమా సంయుక్తంగా చేపట్టాయి. రవితేజ స్టైల్ ఎనర్జీకి శ్రీలీల గరామత్ డాన్స్ కలిస్తే మాస్ జాతర ఒక మాస్ ఎంటర్టైనర్ గా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. వీరమణ్ణ కోసం పవన్ డెడికేషన్ మొత్తం 4 గంటల్లోనే. తెలుగు సినిమా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ హరిహర వీరమణ్ణలో ఎట్టకేలకు రిలీజ్ దశకు చేరుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని క్రిష్ దర్శకత్వంలో జ్యోతికృష్ణ సమర్పణలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా చాలా కాలంగా వాయిదాలు పడుతూ వచ్చినప్పటికీ తాజాగా మేకర్స్ ఫైనల్ రిలీజ్ డేట్ ను లాక్ చేయడంతో సినిమా బజ్ మళ్లీ ఊపందుకుంది. ఇక ట్రైలర్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు డబ్బింగ్ పూర్తి చేశారని సమాచారం. ఓ పక్క మరో సినిమా ఓజీ షూటింగ్ లో బిజీగా ఉన్నప్పటికీ రాత్రి 10 గంటలకు డబ్బింగ్ స్టార్ట్ చేసి కేవలం 4 గంటల్లోనే పూర్తి చేయడం ఆయన డెడికేషన్ ని చూపిస్తుంది. ఇప్పుడే మిగిలింది ట్రైలర్ మాత్రమే. అది విడుదలైతే హైప్ మరింత పెరగడం ఖాయం. పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం రోజుకో పండగలా, ఆ రోజుకొక పండగలా ఎదురు చూస్తున్నారు. అర్జున్ రెడ్డి విజయ్ కంటే ముందు మంచు హీరోతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో కల్ట్ క్లాసిక్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో ఒకటైన అర్జున్ రెడ్డి ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. విజయ్ దేవరకొండ హీరోగా, సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం వారిద్దరి కెరీర్ ని మారిపోకుండా మలుపు తిప్పింది. కానీ ఈ సినిమా వెనుక కూడా చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీలున్నాయి. తాజాగా జరిగిన భైరవ ప్రమోషన్ లో మంచు మనోజ్ చేసిన వ్యాఖ్యలు ఈ విషయాన్ని మరింత హైలైట్ చేశాయి. ఆయన మాట్లాడుతూ అర్జున్ రెడ్డి స్క్రిప్ట్ తన దగ్గర కూడా వచ్చిందని సందీప్ రెడ్డితో కొంతకాలం పనిచేస్తున్నట్టు తెలిపారు. అయితే అప్పట్లో తన వ్యక్తిగత కారణం వల్ల ఈ ప్రాజెక్టు చేయలేకపోయానని చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అర్జున్ రెడ్డి లాంటి సెన్సేషన్ మూవీస్ మిస్ చేసుకోవడం ఎంత కష్టమనే విషయాన్ని మనోజ్ మాటల ద్వారా అభిమానులు అర్థం చేసుకున్నారు. అయినప్పటికీ ఈ కామెంట్స్ మరోసారి ఈ సినిమా గ్రావిటీ ఏంటో చూపిస్తున్నాయి. ఈ సందర్భంగా మరోసారి చెప్పుకోవాలి, కొన్నిసార్లు కాసేపు ఆలస్యం వల్లే చరిత్ర తయారవుతుంది. ఈసారి మాత్రం అది విజయ్ దేవరకొండకు కలిసొచ్చిందనే చెప్పాలి. హిట్ 3 దర్శకునిపై తెలుగు ఆడియన్స్ విమర్శలు. హిట్ 3 ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత క్లైమాక్స్ సీన్ పై తెలుగు ప్రేక్షకుల నుంచి తీవ్ర విమర్శలు వస్తుండడం ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ శైలేష్ కొలన్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ కార్తీ ఓ పవర్ఫుల్ క్యామియోలో కనిపించారు. హిట్ యూనివర్స్ 4 కోసం లీడ్ చేస్తాడు. థియేటర్ లో ఈ సినిమా పట్ల భారీ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడు ఓటీటీ వెర్షన్ లో కార్తీ చెప్పే తమిళ డైలాగ్ తెలుగు డబ్బింగ్ లో తెలుగు ప్రజలపై అవమానంగా భావించే పదబంధం వినిపించడంతో ఆడియన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు వాళ్ళే మీరే ఈ విధంగా నిందలు ఎలా వేస్తారంటూ దర్శకుడి తీరుపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇది నిజంగా సెన్సిటివ్ ఇష్యూ కావడం వల్ల మేకర్స్ ఇటువంటి అంశంపై త్వరలో స్పందించే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా మంది ప్రేక్షకులు ఈ సన్నివేశాన్ని సవరిస్తే మంచిదంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి విషయాల్లో స్పష్టత ఇచ్చి తప్పులుంటే సవరించడం చిత్ర బృందం బాధ్యత కావడం వల్ల మేకర్స్ దగ్గర నుండి అఫీషియల్ క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. లేదంటే వివాదం మరింత పెద్దదయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఇది అజాగ్రత్తతో జరిగిన మిస్టేక్ అయి ఉండొచ్చు, కానీ పబ్లిక్ ఫీడ్బ్యాక్ ను గౌరవించి వెంటనే స్పందించడం అత్యవసరం. చిక్కుల్లో కమల్ హాసన్, బెంగళూరులో కేసు నమోదు. ప్రఖ్యాత నటుడు కమల్ హాసన్ ఇటీవల చేసిన కన్నడ భాష తమిళం నుంచే పుట్టిందనే వ్యాఖ్యలు కర్ణాటకలో తీవ్ర వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. తన తాజా చిత్రం తగ్ లైఫ్ ఆడియో విడుదల వేడుకల్లో చేసిన ఈ వ్యాఖ్యలు కన్నడిగుల మనోభావాలను దెబ్బతీశాయని కర్ణాటక రక్షణ వేదిక కేఆర్ఏ తీవ్రంగా ఖండించింది. ఈ వ్యాఖ్యలపై బెంగళూరులో ఆర్టీ నగర్ పోలీస్ స్టేషన్ లో కమల్ పై ఫిర్యాదు చేశారు. దీంతో కొంతమంది కార్యకర్తలు తగ్ లైఫ్ పోస్టర్లు దహనం చేస్తూ నిరసన చేపట్టారు. కొన్ని ప్రాంతాల్లో కమల్ సినిమాలపై నిషేధం విధించాలన్న డిమాండ్లు కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ స్పందిస్తూ తన వ్యాఖ్యలపై ఆల్రెడీ సారీ చెప్పారు. తనెవరిని అవమానించాలన్న ఉద్దేశంతో ఆ మాటలు చెప్పలేదని, ప్రేమతో మాట్లాడానన్నారు. భాషల చరిత్ర గురించి చర్చించాల్సింది చరిత్రకారులు, భాషా నిపుణులని స్పష్టం చేశారు. కర్ణాటక సీఎం సిద్దరామయ్య, బీజేపీ ఉపాధ్యక్షుడు బివై విజయేంద్రతో సహా పలువురు నేతలు కమల్ వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వివాదం తగ్ లైఫ్ సినిమాపై ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశ్రమలో చర్చ జరుగుతుంది. సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ ఈ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ను కూడా చూస్తూ ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం సినిమా బజార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కమెంట్స్ ద్వారా తెలియజేయండి. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్.